హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జనరేటర్ రివర్స్ పవర్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు రివర్స్ పవర్ ప్రొడక్షన్ అంటే ఏంటి? రివర్స్ ప్రొడక్షన్ ఏంటంటే ఎక్కడైతే మనం ప్యారలల్ ఆపరేషన్ చేయాలో, అంటే జనరేటర్ విత్ గ్రిడ్ సప్లైతో సింక్రనైజ్ చేసి ప్యారలల్ ఆపరేషన్ చేయాలో, లేదా జనరేటర్తో సింక్రనైజ్ చేసి ప్యారలల్ ఆపరేషన్ చేయాలో, అక్కడ మనకి రివర్స్ పవర్ ప్రొడక్షన్ రిలే అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం తెలుసుకుందాం, ఈ రివర్స్ పవర్ అనేది ఒక నాన్ డైరెక్షనల్ పవర్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ కండిషన్లో మనకి కరెంట్ ఫ్లో అనేది జనరేటర్ నుంచి పీసీసీకి ఈ విధంగా ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నార్మల్ కండిషన్లో. సో మనకి ఎప్పుడైతే టర్బైన్ అనేది ఫెయిల్ అయిందో, లేదా టర్బైన్ ప్రైమ్ మూవర్ లాస్ అయిందో, లేదా టర్బైన్ స్పీడ్ తగ్గిపోయింది, లేదా గవర్నర్ ఫెయిల్ అయింది, స్టీమ్ ఫ్లో కట్ అయిపోయింది అంటే కనుక ఈ ప్రైమ్ మూవర్ అనేది ఫెయిల్ అయిపోద్ది. ఈ ప్రైమ్ మూవర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మనకి ఏమవుతుందంటే జనరేటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది ఫ్రెండ్స్. జనరేటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రిడ్ సప్లైతో సింక్రనైజేషన్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ కరెంట్ ఫ్లో అనేది ఈ విధంగా నాన్ డైరెక్షనల్ కరెంట్ ఫ్లో అనేది రివర్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ కరెంట్ ఫ్లో అనేది మనకి ఈ సప్లై అనేది రిటర్న్గా జనరేటర్కి వెళ్ళిపోయి జనరేటర్ అనేది మోటరింగ్ యాక్షన్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ మోటరింగ్ యాక్షన్ అయిపోద్ది. సో మోటరింగ్ యాక్షన్ అయిపోవడం వల్ల మనకి ఏంటంటే చాలా మెకానికల్ డ్యామేజెస్, ఎలక్ట్రికల్ డ్యామేజెస్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూసినట్టయితే కనుక ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, అలాగే జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూసినట్టయితే కనుక మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ మెకానికల్గా ఎప్పుడైతే టర్బైన్ లాస్ అయిందో, ప్రైమ్ మూవర్ ఎప్పుడైతే లాస్ అయిందో, స్టీమ్ లాస్ అయ్యి మెకానికల్ ఎనర్జీ మన జనరేటర్ లాస్ అయిందో ఆ టైంలో మనకి జనరేటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆ కండిషన్లో మనకి కరెంట్ ఫ్లో అనేది ఈ విధంగా వెళ్ళడం ఆగిపోయి గ్రిడ్ నుంచి తీసుకోవడం మొదలెడుతుంది. ఎప్పుడైతే ఇది మోటరింగ్ యాక్షన్ అయిపోయిందో, ఎప్పుడైతే ఇది మోటరింగ్ యాక్షన్కి అయిపోయిందో ఒక ఇండక్షన్ మోటార్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఇండక్షన్ మోటార్ మనందరికీ తెలుసు, స్టార్టింగ్ కరెంట్ 5 to 6 times అనేది తీసుకుంటుంది. ఆ 5 to 6 times తీసుకోవడం వల్ల వైండింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే కనుక జనరేటర్ రేటెడ్ కరెంట్ సపోజ్ 1400 ఆంపియర్ అనుకుంటే 5 to 6 times అనేది తీసుకోవడం వల్ల ఇండక్షన్ మోటార్ మనకి 5000, 6000 ఆంపియర్ దాకా వెళ్ళిపోయి పీక్ కరెంట్కి వెళ్ళిపోయి వైండింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలాగే మనకి జనరేటర్లో రోటర్లో ఆర్ఆర్ఈ అసెంబ్లీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్ఆర్ఈ రొటేటింగ్ రెక్టిఫైర్ అసెంబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ జనరేటర్లో. ఈ ఆర్ఆర్ఈ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ఆర్ఈ రేటెడ్ కరెంట్ వచ్చేసి 800 ఆంపియర్ ఉంటుంది ఫ్రెండ్స్. 800 ఆంపియర్ ఈ స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే డయోడ్ అనేది రివర్స్ కరెంట్ అని బ్లాక్ చేస్తుంది. అదొక రీజన్ ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే 800 ఆంపియర్ కన్నా ఎక్కువ కరెంట్ పీక్కి వెళ్ళడం వల్ల ఆర్ఆర్ఈ అనేది రొటేటింగ్ డయోడ్ అసెంబ్లీ అనేది పాడైపోద్ది. ఎందుకంటే ఒక్కొక్క డయోడ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత అన్నెసెసరీ షట్ డౌన్, మనకి ఇది రిప్లేస్ చేయడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. తర్వాత మెకానికల్ డ్యామేజ్ చూసుకున్నట్టయితే కనుక టర్బైన్కి జనరేటర్కి ఉన్న కప్లింగ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్ టర్బైన్ ఆర్పిఎం అనేది 1000 ఆర్పిఎంలో రన్ అవుతుంది అనుకోండి, జనరేటర్ అనేది 1500 ఆర్పిఎంలో రన్ అవుతుంది అనుకోండి. ఈ రెండాటికి ఏమైందంటే స్పీడ్ అనేది మిస్ మ్యాచ్ అయింది. స్పీడ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కప్లింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకేంటంటే ఫస్ట్ రివర్స్ పవర్ ప్రొడక్షన్ ఆపరేట్ అయిందంటే కనుక ఫస్ట్ టర్బైన్ సైడ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎలక్ట్రికల్ సైడ్ వచ్చేసి మనకి 2 రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఆర్ఆర్ఈ అసెంబుల్ ఫెయిల్యూర్, తర్వాత రెండోది ఒకటి సిటీ ఫెయిల్యూర్. రివర్స్ పవర్ ప్రొడక్షన్కి ఏదైతే సిటీ యూజ్ చేస్తాం మనం ఆ సిటీ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్ఆర్ఈ అనేది మనకి ఎగ్జాక్టర్ నుంచి వచ్చి ఏసీ సప్లైని డీసీ సప్లైగా మార్చి రోటర్కి అనేది మనకి సప్లైని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ డయోడ్ అనేది ఫెయిల్ అయిపోయిందో ఆటోమేటిక్గా రోటర్కి అనేది సప్లై ఆగిపోతుంది. డీసీ సప్లై ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా జనరేటింగ్ అవుట్పుట్ కూడా, ఒకవేళ ప్రైమ్ మూవర్ హెల్దీగా ఉన్నా సరే జనరేటింగ్ అవుట్పుట్ అనేది లాస్ అయిపోద్ది. ఎందుకంటే ఆర్ఆర్ఈ అనేది మనకి ఏసీ నుంచి డీసీ పవర్ సప్లై అనేది ఏసీ నుంచి డీసీగా మార్చి రోటర్కి ఫీల్డ్ వైండింగ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ సిటీ ఫెయిల్ అయినా కూడా రివర్స్ పవర్ ప్రొటెక్షన్కి ఏదైతే సిటీ యూజ్ చేసామో ఆ సిటీ ఫెయిల్ అయినా కూడా మనకి ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది ఆపరేట్ అవుతుంది. ఒకవేళ మీరు కమిషనింగ్ ఎరెక్షన్ టైంలోని ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ అనేది వస్తుందంటే కనుక ఖచ్చితంగా సిటీ కనెక్షన్ S1 S2 ఖచ్చితంగా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రివర్స్లో ఇచ్చినా కూడా రివర్స్ పవర్ ప్రొటెక్షన్ ఆపరేట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ ట్రిప్ అవుతూనే ఉంటుంది జనరేటర్. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా అన్నిసార్లు ట్రిప్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రివర్స్ పవర్ ప్రొటెక్షన్ ఆపరేట్ అయిందంటే ఫస్ట్ టర్బైన్ ట్రిప్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ ఏవిఆర్ ట్రిప్ అవుతుంది. ఏవిఆర్ ట్రిప్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి జనరేటర్లో జనరేటింగ్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే జనరేటర్లో ఏవిఆర్ ట్రిప్ అయిందంటే ఆటోమేటిక్గా ఎగ్జైటేషన్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇందులో పవర్ అవుట్పుట్ అనేది తగ్గిపోద్ది. ఓకే ఫ్రెండ్స్.